హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివా సోల్ నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ 89. ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాజ్మహల్ కట్టిస్తే ప్రేమ ఉన్నట్లు కాదు, ఇంట్లో గిన్నెలు తోమి బట్టలు ఉతికి ఆరేసిన కూరగాయలు తరిగినా ప్రేమ ఉన్నట్లే. ఇద్దరు పాఠశాల విద్యార్థులు చిన్ననాటి కష్టం అంటే ఏంటో తెలుసా? రాత్రంతా వర్షం పడి స్కూల్ టైంకి ఆగిపోవడం. అష్ట కష్టాలంటే ఏంటో తెలుసా? స్కూల్కి వెళ్ళాక మళ్ళీ వర్షం పడటం. రాము: నా పెళ్ళికి అందరినీ పిలవాలి, కానీ ఖర్చు తక్కువలో అవ్వాలంటే ఏం చేయాలిరా? రాజు: పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు అని పెళ్లి కార్డులో వ్రాయించు. రంగ బాస్తో: జీతం పెంచమంటూ మిమ్మల్ని అడగమని మా ఆవిడ నన్ను ప్రతిరోజు సతాయిస్తుంది సార్. బాస్: సరే, పెంచమంటద్దో వద్దంటద్దో మా ఆవిడని అడిగి చెప్తా. పొట్ట కోస్తే అక్షరం మొక్క లేదని చిన్నప్పుడు నన్ను తిట్టేవారు కదా మాస్టారు, ఇప్పుడు మీ పొట్ట కోసినా అక్షరం మొక్క లేదు మాస్టారు. భార్య భర్తతో: ఇందాక కోపంలో చీరేస్తా అని అన్నారుగా, ఆ వేసేదేదో కాస్త కొత్త చీర వేయండి. భార్య దేవుడితో: దేవుడు దర్శనం ఇచ్చాడు వరం ఇవ్వడానికి, అసలు నా వల్లే జీవితం మీద విరక్తి కలిగి తపస్సు ప్రారంభించాడు నా భర్త, కనుక ఆయనకిచ్చే వరాల్లో నాకు వాటా రావాల్సిందే. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవానికి బంగారం కొంటున్న మాట నిజమే, కానీ ఏ ముక్కు పొడకో చెవిదుద్దులో తీసుకోవాలి, ఏకంగా వడ్డానం అడిగితే ఎలా కాంతం? జీవితంలో ముళ్ళబాటలో పయనించాల్సి వచ్చినప్పుడు మీకు తోడే ఎవరొస్తారు? భార్య, భర్త, సోదరుడు, ప్రేయసి, ఫ్రెండు ఎవరూ రారు, మీ చెప్పులు తప్ప. ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతే ఎలా? అప్పుడప్పుడు ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. ఒక అబ్బాయి ఎఫ్ఎం రేడియో కాల్ చేశాడు. హలో, ఎఫ్ఎం రేడియోనా? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్ నుండి మాట్లాడుతున్నాను, కానీ నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది, అందులో 15,000 రూపాయలు, క్రెడిట్ కార్డు, సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డు ఉన్నాయి. వావ్, నువ్వెంత నిజాయితీ పడివి. అయితే నువ్విప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట. తొక్కేం కాదు, రాజుగారి కోసం ఒక విషాదకరమైన పాట వినిపించాల్సిందిగా కోరుచున్నాను. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.